నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. వాడపల్లిలోని శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల చివరి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి పరవశులయ్యారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అంబుజనాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీజలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అందరూ చేతులు పైకెత్తి గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద వనరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. కమలదళాక్ష గామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం జరిగింది. అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం జరుగునున్న నేపథ్యంలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఉదయం 7 నుంచి 9:30 గంటల వరకు కోయిలాళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజ సామాగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. తదుపరి భక్తులను స్వామివార్ల దర్శనానికి అనుమతించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల
భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవిందనామ స్మరణ చేయండి, మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవాలను కళ్యాణ మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యాహ వచనం, పంచగవ్యారాధన, రక్షాబంధన నిర్వహించారు. ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వత్సమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీజలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అందరూ చేతులు పైకెత్తి గోవింద. మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. గోవింద కమలదళాక్ష గామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద
సౌకర్యార్థం వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటా టికెట్లు అంగప్రదక్షిణ టోకెన్లను 19వ తేదీ ఉదయం 10 గంటలకు తీతీదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు తీతీదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పరిసరాలను తీతీదే జేఈఓ వీరబ్రహ్మం పరిశీలించారు. అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ నవంబర్ 15లోగా ఏర్పాట్లను పూర్తి చేస్తామన్నారు. చలువ పందిళ్లు, రంగోలీలు, క్యూ లైన్లు, బ్యారికేడ్లు తదితర ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 16వ తేదీన అంకురార్పణతో ప్రారంభమవుతాయి. నవంబర్ 16 నుండి 26 వరకు జరుగుతాయి. దీనికి సంబంధించి ఈరోజు ఈ బ్రహ్మోత్సవాలకు ఏమేమి అరేంజ్మెంట్ చేయాలో వాటి మీద అన్ని డిపార్ట్మెంట్లతో కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గత సంవత్సరాల్లో కంటే కూడా ఈసారి ఇంకా మంచిగా చేసేదానికోసం భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి శ్రీ అమ్మవారి ఆశీస్సులు అందుకునే విధంగా టీటీడీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజున పవిత్ర సమర్పణ చేశారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కళ్యాణ మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధన నిర్వహించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన సేవ వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులను పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకించారు. అనంతరం ఆలయంలోని మూలమూర్తులతో పాటు ఉత్సవమూర్తులకు పవిత్ర సమర్పణ చేశారు. సాయంత్రం స్వామి అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ 4 మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లిలోని శ్రీ శనేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారిని అభిషేకించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మహిషాసురమర్దిని అమ్మవారికి పట్టణ పోలీస్ స్టేషన్ తరపున అధికారులు సారె సమర్పించారు. ఎస్ఐ కిషోర్ పోలీస్ స్టేషన్ నుంచి సారె తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. వివిధ రకాల మిఠాయిలతో ఉన్న సారెను రథంపై ఉంచి గడియార స్తంభం సెంటర్ నుంచి రవణం వీధిలో ఉన్న అమ్మవారి గుడి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మేళ తాళాల నడుమ నిర్వహించిన ఈ ఊరేగింపులో మహిళా భక్తులు పాల్గొన్నారు.
హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో లక్షదత్త హోమం జరిగింది. లోక కళ్యాణార్థం సంకల్పించిన నవకోటి దత్త ద్వాదశాక్షరి హోమంలో భాగంగా నిర్వహించారు. పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారి సమక్షంలో హోమం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. ధనత్రయోదశి అనే పేరుతో ఉత్సవం జరుపుకునేటువంటి రోజు దేవతలు దానవులు ఇద్దరూ కలిసి అమృతమథనం చేసినప్పుడు ఆ క్షీరసాగరం నుంచి అమృత కలశాన్ని చేత ధరించి ధన్వంతరి మహాస్వామి కూడా అవతరించారు. కనుకనే ఈరోజు ఈ త్రయోదశిని ధనత్రయోదశి, మళ్ళీ దేవతలకి ధనము ఐశ్వర్యము రాజ్యము లభించింది కనుక ఈరోజు నుంచి ప్రారంభించి దీపావళి, దేవదీపావళి అని ఉత్తర భారతదేశంలో పిలుస్తారు. దీపావళిని మనం ఆచరణ చేసుకుంటూ ఉంటాం. ఈ వేద శక్తి ద్వారా దేవతలు ఎలా మళ్ళీ తమ సంపదని రాజ్యాన్ని పొందారు అని చెప్తూ వేదేన వై దేవా అసురాణం విత్తం వేద్యమవిందంత అని ఒక మంచి మాట. ఈ వేద శక్తితోనే దేవతలు తిరిగి తమ సంపదని ఐశ్వర్యాన్ని రాజ్యాన్ని పొందారు అని. బాపట్ల జిల్లా కారంచేడు మాస్కో బజార్లోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివార్లకు షోడశోపచార పూజలు చేశారు. అనంతరం స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. బాసరలోని శ్రీ సరస్వతీమాత క్షేత్రాన్ని శృంగేరి శారదాపీఠం జగద్గురువు శ్రీ విధుశేఖర భారతీ తీర్థస్వామీజీ దర్శించుకున్నారు. దక్షిణాది విజయయాత్రలో భాగంగా బాసరకు వచ్చిన స్వామీజీకి ఆలయ అధికారులు, భక్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారు శ్రీ సరస్వతీమాతను దర్శించుకున్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.